ఇరాన్ పైన ఇజ్రాయెల్ తీవ్రంగా ఇంకా దాడులని పెంచేసింది. ఇప్పటికే 7 న్యూక్లియర్ స్థావరాలని మట్టుబెట్టింది. సుమారుగా 10ల సంఖ్యలో అక్కడి సైంటిస్టులని వార్ అధికారులని నేలమట్టం చేసింది, కుప్పకూల్చేసింది. అక్కడ తెహరాన్ ప్రాంతంలో భీకరమైన దాడులు కొనసాగిస్తోంది. ఏకంగా ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన స్టేషన్స్ కూడా పూర్తిగా కుప్పకూల్చేస్తోంది. ఎందుకు ఈ ఆయిల్ స్టేషన్స్ పైన పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దాడికి పాల్పడుతుంది అంటే కనుక అంతకంటే ముందు ఇరానే ఇజ్రాయెల్ హైఫన్ రీజియన్ లో ఆయిల్ స్టేషన్స్ పైన ఈ దాడికి ఎత్తించింది. కారణం వార్ ఎక్విప్మెంట్ లో ప్రతిదీ కూడా నడిచేది ఆయిల్ తోనే. సో ఆయిల్ రీఫ్యూలింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆయా స్థావరాలు కనుక కుప్పకూల్చేస్తే రేపటి రోజు యుద్ధానికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళాలన్నా, జెట్స్ వెళ్ళాలన్నా, ఇతరత్ర వార్ ఎక్విప్మెంట్ కి సంబంధించి ఏ ఒక్క వస్తువు వెళ్ళాలన్నా కూడా దానిపైన ఆధారపడున్నాయి. కాబట్టి దాన్నే పేల్చేస్తే ఇక వారికి సరిపోని ఫ్యూయల్ లేకుండా ఉండిపోతుంది. ఈ క్రమంలోనే ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఇరు దేశాలు కూడా ఆయిల్ స్టేషన్స్ టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా ఈ తీవ్రతని మరింతగా పెంచేసింది ఇజ్రాయెల్. ఇరాన్ డిఫెన్స్ మినిస్ట్రీ కార్యాలయం పైన ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో అటు డిఫెన్స్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పటికే ఇరాన్ టాప్ ఆర్మీ లీడర్లు, అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. ఇక ఇరాన్ నాయకత్వాన్ని టార్గెట్ చేసుకుంది ఇజ్రాయెల్. అయితే ఇరాన్ అణుస్థావరాలతో పాటుగా టాప్ లీడర్ని లేపేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్తోంది. తమ టార్గెట్ ఇకపైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనియే కాబోతున్నారని చెప్పి ఇజ్రాయెల్ అంటోంది. ఇజ్రాయెల్ తరపున నిన్న ఒక మీడియా సమావేశానికి ఒక మీడియా ఛానల్తో ఇజ్రాయెల్ సంబంధించినటువంటి అక్కడ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ క్లాడ్జ్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే చాలా క్లియర్ గా ఆపరేషన్ రైజింగ్ లైన్ టార్గెట్ వచ్చేసి మేము అక్కడ అలీ ఖమేనీ అసాసినేషన్ ఆయన యొక్క మరణం చూడడమే మా నెక్స్ట్ టార్గెట్ గా ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇజ్రాయెల్ అటాక్స్ తో బంకర్ లోకి ఖమేనీ వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏకంగా అలీ ఖమేనీ కూడా ఇజ్రాయెల్ అటాక్స్ తట్టుకోలేక బంకర్ లోకి వెళ్ళి దాక్కున్నట్టు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి, మృతుల సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా 100 మందికి పైగా మరణించినట్టుగా వెల్లడించారు ఇరాన్ అధికారులు. ఒకవైపు ఆపరేషన్ రైజింగ్ లైన్, నెతన్యాహు ఏమో ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ముందుకు వెళ్తున్నారు. ఇటువైపు నుంచి దీన్ని ప్రతిఘటించేటువంటి చర్యలో భాగంగా ఇటువైపు నుంచి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఏమో ఇరాన్ నుంచి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనేటువంటి పేరిట ముందుకు వెళ్తున్నారు. ఈ వరుస దాడులు ఒక్కసారిగా 2 దేశాలని ఆందోళన కలిగిస్తున్నాయి. అలీ ఖమేనీ ఏమంటున్నారంటే మీరు గనక నేను ఇజ్రాయెల్ పైన దాడి చేసే క్రమంలో, నెతన్యాహు పైన దాడి చేసే క్రమంలో మధ్య మార్గంలో ఎవరైనా గనక ఫ్రాన్స్, యూకే, అమెరికా లాంటి దేశాలు కనుక ఈ దాడులని అడ్డుకుంటే, మిసైల్ని, డ్రోన్లను కనుక అడ్డుకుంటే డెఫినెట్ గా మా టార్గెట్ వచ్చేసి అంటే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ టార్గెట్ నెక్స్ట్ ఇరాన్ టార్గెట్ వచ్చేసి అమెరికా, ఫ్రాన్స్, యూకే లాంటి దేశాలు అవుతాయి. మీరు దయచేసి అడ్డుపడకండి, మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్తున్నారు. పైపెచ్చు ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన దాడి పైన అలీ ఖమేనీ ఏం చెప్తున్నారు, అలీ ఖమేనీకి సంబంధించిన అక్కడి ఆర్మీ చీఫ్, ఆర్మీ స్పోక్స్ పర్సన్స్ ఏం చెప్తున్నారంటే దీని వెనుక పక్కాగా అమెరికా హస్తం ఉంది. అమెరికా చేయడం మూలంగానే డొనాల్డ్ ట్రంప్ ప్రోద్బలంతోనే అమెరికా ఆయుధాలని, అణ్వాయుధాలని, అమెరికాకు సంబంధించిన కొంత యుద్ధ సామాగ్రిని అందించడం వల్లే ఇజ్రాయెల్ మా పైన దాడి చేస్తోంది. సో ఇజ్రాయెల్ దాడి పైన పెద్ద ఎత్తున ఇరాన్ అనేక అనుమానాలు తావిస్తోంది. మార్గ మధ్యలో ఒకసారి మీకు మ్యాప్ చూపిస్తాను. మ్యాప్ లో ఇరాక్ కూడా అడ్డుగా ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ వైపుగా దాడులు చేయాలంటే ఇరాక్ మార్గ మధ్యలో ఆ దేశాన్ని కూడా దాటుకోవాల్సిందే. సుమారుగా 1500 కిలోమీటర్లు దాటి టెహరాన్ లో ఈ దాడులు కొనసాగిస్తోంది, నటాన్జాలో ఈ దాడులు కొనసాగిస్తోంది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇరాక్ కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయింది. ఇరాక్ ఏం చెప్తోంది, అక్కడ ఎయిర్ స్పేస్ వయలేషన్ జరుగుతోంది, ఎయిర్ స్పేస్ వయలేషన్ జరుగుతోందనే మాటని ఇరాక్ మాట్లాడుతోంది. సో ఎయిర్ స్పేస్ వయలేషన్ అంటే ఏంటి అంటే కనుక తమ గగనతలం పై నుంచి ఎయిర్ క్రాఫ్ట్లని, మిసైల్స్ ని, డ్రోన్లని ఇరాన్ టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడి చేస్తోంది కదా, ఇవన్నీ కూడా ఎయిర్ స్పేస్ వయలేషన్ కిందకి వస్తాయి, మీరు వెంటనే వాటిని నిలిపివేసుకోండి అని చెప్పి అటువైపుగా పెద్ద ఎత్తున అమెరికా కూడా వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఆపరేషన్ రైజింగ్ లయన్, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ఏ రకంగా దాడులు జరుగుతున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ అనేది ఒక్కసారి మనం చూస్తే అర్థమవుతోంది. మీకు కనిపించేది లెఫ్ట్ సైడ్ లో ఇజ్రాయెల్ చేస్తున్న దాడి కారణంగా ఇరాన్ లో ప్రస్తుత పరిస్థితి. ఇక ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఇరాన్ లో పెద్ద ఎత్తున అలీ ఖమేనీ మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇజ్రాయెల్ దాడి, ఇజ్రాయెల్ దాడిని అటు ఇరాన్ ఏమాత్రం కూడా నివారించలేకపోతుంది. పక్కా టార్గెట్స్ గానే ఇజ్రాయెల్ ఇరాన్ లో దాడి చేస్తోంది. దాని తాలూకా లెఫ్ట్ సైడ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆపరేషన్ రైజింగ్ లైన్ అనేది
ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేస్తోంది. ఇక ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది ఇరాన్ ఇజ్రాయెల్ పైన చేస్తున్నటువంటి దాడి. ఆ దాడిలో అటువైపు నుంచి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ అని డ్రోన్లని పూర్తిగా కూడా ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ సహాయంతో పూర్తిగా నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ చూడండి విజువల్స్ లో, ఈ విజువల్స్ ఒకసారి మీకు బ్యాక్గ్రౌండ్ లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇదంతా ఇజ్రాయెల్. ఒక్కసారి చూడండి, ఈ ఇజ్రాయెల్ వైపు నుంచి ఇక్కడ ఇరాన్ వైపుగా 1500 కిలోమీటర్ దూరం తర్వాత ఈ మిసైల్స్, ఈ డ్రోన్లు, ఈ ఎయిర్ క్రాఫ్ట్లు వస్తున్నాయి. మార్గ మధ్యలో మీకు ఇరాక్ దేశం లాంటిది ఉంది. ఇరాక్ ఏం చెప్తోంది ఇప్పుడు అంటే, మా గగనతలం పైన నుంచి మీరు దాడులు చేసి పూర్తిగా ఇరాన్ని మట్టు పెట్టాలనుకుంటున్నారు, మాకు కూడా ఇబ్బంది కలుగుతోంది. అయితే టెహ్రాన్, ఈ టెహ్రాన్ చూసారు కదా, ఎలిమినేషన్ ఆఫ్ సీనియర్ మిలిటరీ కమాండర్స్ అక్రాస్ టెహ్రాన్. ఈ ప్రాంతంలో, టెహ్రాన్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా కీలకమైన, టెహ్రాన్ అంటే ఇరాన్ సంబంధించినటువంటి రాజధాని. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో చాలా భీకరంగా దాడులు చేసి ఈ ప్రాంతాల్లో సుమారుగా 10ల సంఖ్యలో అధికారులని చంపేసింది, హతమార్చింది ఇజ్రాయెల్ తమ దాడులతో. ఏకంగా ఇక్కడ కేవలం అధికారుల సైంటిస్టులే కాదు, అలీ ఖమేనీ ముఖ్య సలహాదారైనటువంటి అలీ షమ్ఖానీని కూడా ఈ దాడిలోనే మరణించారు. సో తహీర్ పూర్, కమాండర్ ఆఫ్ ది యుఏవి ఆర్మీ, మహమ్మద్ బగేరీ, హోసియాన్ సలామీ, గోలం అలీ రషీద్, ఈ రకంగా చూస్తుంటే పోతే ఇక్కడ వీరంతా కూడా సైంటిస్టులు, వీరంతా సైంటిస్టులు, కమాండర్ ఇన్ చీఫ్లు, ఆర్మీ చీఫ్లు అంతా కూడా. సో ఎలిమినేషన్ ఆఫ్ సీనియర్ మిలిటరీ కమాండర్స్ ఇన్ ద ఇరానియన్ రెజిమీ, వీళ్ళందరూ కూడా మరణించారు. ఇది ఒకటే కాదు, ఇంకా ఉంది చూడండి. ఇక్కడ మన్సూర్ అజారీ, సయ్యద్ బజ్రీ, మహమ్మద్ మహదీ తెహరాన్షి. సో ఇదంతా కూడా సుమారుగా చూసారు కదా, ఇప్పటికే ఒక 15 మంది లిస్ట్ ని అధికారికంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విడుదల చేసిన వీడియో ఇది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఏమని, వీరందరినీ మేము హతమార్చామని. వీరందరూ కూడా ఫైటర్ జెట్ సంబంధించిన వాళ్ళు, లేకుంటే వింగ్ కమాండర్లు అందరూ కూడా. సో 15-16 మందిని హతమార్చింది. సో ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి ఇరాన్ చాలా తీవ్రంగా నష్టపోయింది. ఇరాన్ లో నేను చూసాను, ఇరాన్ మిలిటరీకి సంబంధించి ఒక ట్వీట్ చేసింది ఇరాన్ మిలిటరీ ఫోర్స్. దాంట్లో ఒక 2 ఏళ్ల చిన్న పసికందు కూడా ఇజ్రాయెల్ దాడిలో గాయపడిపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నటువంటి ఆ ఫోటోని షేర్ చేస్తూ ఇరాన్ మిలిటరీ ఒక పోస్ట్ పెట్టింది ఎక్స్ ఖాతాలో. సో ఇలా చాలా మారణ హోమాన్ని ఇజ్రాయెల్ ఇరాన్ పైన చూపిస్తోంది. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఏం చెప్తున్నాడంటే, మా టార్గెట్ ఇకపైన వాళ్ళు వీళ్ళు కాదు, మేము ఎంతకైనా తెగిస్తాం, కానీ అలీ ఖమేనీ అంతు చూస్తాం. అలీ ఖమేనీ చాలా రూడ్గా మా పైన దాష్టికంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మా సామాన్యుల టార్గెట్ గా కనుక ఇరాన్ దాడులు చేస్తే అలీ ఖమేనీని లేపేస్తామనే మాటను ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మాట్లాడుకొచ్చారు. ఒకసారి నెతన్యాహు ఏం మాట్లాడారో చూద్దాం. Time. It could be a year, it could be within a few moments ago. Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this threat. For decades, the tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They've backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before, steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. విన్నారు కదా నెతన్యాహు మాట్లాడుతున్న మాటల్ని. ఎంతకైనా తెగిస్తాం, చావో రేవో తేల్చుకుంటాం. ఆల్రెడీ రాత్రి కల్లా అంతా సిద్ధంగా ఉన్నాయి, తెహ్రాన్ని పూర్తిగా బూడిద చేస్తాం, నేల కురిపించేస్తాం అనే మాటల్ని ఆయన మాట్లాడుకొచ్చారు. సో ఇజ్రాయెల్ చాలా ఆగ్రహంతో, ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఊగిపోతోంది. ఎలాగైనా సరే ఇరాన్ని ఈసారి ఓడించాల్సిందే, లేదంటే ఇరాన్ ఏం చేస్తోంది, గాజా, లెబనాన్, సిరియాలకి ఆయుధాలు అందించి తమ పైన దాడికి ఎత్తిస్తోంది. హమాస్, హెజ్బుల్ లాంటి సంస్థలకి ఆయుధాలు అందిస్తోంది, యెమెన్ లాంటి సంస్థలకి ఆయుధాలు అందిస్తోంది. సో ఇరాన్ ఇండైరెక్ట్ గా తమపై యుద్ధాన్ని ప్రకటించడమే కాకుండా బహిరంగంగా మా పైన ఏకంగా 9 అణుబాంబులు సిద్ధం చేసి పెట్టింది. ఏ క్షణమైన 9 అణుబాంబులు ఇజ్రాయెల్ కి తాకే అవకాశం ఉంది, ఇజ్రాయెల్ నేల కురిపించేస్తామనే మాట మాట్లాడింది. అందుకే మేము ఆపరేషన్ రైజింగ్ లయన్ ని తెర మీద తీసుకొచ్చామని చెప్తున్నారు. సో ఆపరేషన్ రైజింగ్ లయన్ తీసుకోవడానికి కారణం ఇదే. ఆపరేషన్ రైజింగ్ లయన్ ని అందుకే తీసుకొచ్చామనే మాట మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసాం కదా, నెతన్యాహు ఏ మాత్రం తగ్గడం లేదు. నెతన్యాహు యొక్క మాట
ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేదు. ఆయన చాలా క్లియర్ చెప్తున్నారు, అవసరమైతే అలీ ఖమేనీని సైతం హతమారుస్తామంటున్నారు. ఇప్పటికే అలీ ఖమేనీ కూడా ఈ భయంతో, ప్రాణ భయంతో బంకర్లోకి వెళ్ళిపోయి దాక్కున్నట్టుగా తెలుస్తోంది. ఆయన పరారైపోయాడు. అయితే మధ్యలో ఇరాక్ కూడా ఇన్వాల్వ్ అయింది అని అంటే కనుక ఇరాక్ సంబంధించినటువంటి అధికారులు కూడా డైరెక్ట్ యుద్ధంలోకి దిగే అవకాశం ఉంది. ఇది కాస్త రేపటి రోజున చాలా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఒక మారణ హోమానికి తెరలేపే అవకాశం ఉంది. ఏకంగా పశ్చిమాసియా మొత్తం కూడా ఇప్పుడే అగ్గి రాజుకుంది. ఆ అగ్గి కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ తో అలీ ఖమేనీకి సంబంధించినటువంటి ఎక్కడ దాక్కున్నారు, ఏంటి, ఎలా ఉంది, ఇంటర్నేషనల్ ఎటువంటి చర్చ జరుగుతున్నాయి, మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, అలీ ఖమేనీ ఏకంగా పారిపోయారో, ప్రాణభయంతో ఆయన అల్లాడిపోతున్నారు, ఆల్రెడీ బంకర్లోకి వెళ్ళి దాక్కున్నారనేటువంటి ఒక వార్తని ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అధికారులు అఫీషియల్ గా కూడా వారంతా ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుకొచ్చారు. ఇటు నెతన్యాహు కూడా అదే అంటున్నారు, మా టార్గెట్ డైరెక్ట్ గా నెతన్యాహు చెప్పిన మాటల్లో అలీ ఖమేనీ మా టార్గెట్, అలీ ఖమేనీనే అంతమొందిస్తామనే మాటని ఇజ్రాయెల్ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? డెఫినెట్ గా నిన్నటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ కొంత ఇబ్బంది పడ్డా, నిన్న రాష్ట్రం నుంచి జరుగుతున్న ఇజ్రాయెల్ ప్రతి దాడి మాత్రం ఇప్పుడు చాలా సీరియస్ గా తీవ్రతను తెప్పించింది. ఇరాన్ మీద ఈ పెద్ద ఎత్తున కూడా ఇజ్రాయెల్ తన దాడిని చేస్తుంది. ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ సంబంధించిన కార్యాలయం మీద కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. దాడుల్లో పూర్తిగా డిఫెన్స్ కార్యాలయం కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి. ఇరాన్ నాయకత్వాన్ని పూర్తిగా కూడా టార్గెట్ చేస్తామని ఇజ్రాయెల్ డెఫినెట్ గా ఒక పెద్ద టార్గెట్ అయితే చేస్తుంది. ప్రధానంగా మనకి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇతనే ప్రధాన టార్గెట్. అవసరం అనుకుంటే కొద్దిగా 2 నిమిషాల్లో కూడా అతన్ని మేము హతమార్చగలం. ఇప్పటికే అతను దేశం వదిలి బంకర్లోకి దాంకొని వెళ్ళిపోయారు, అతను వేరే ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు. కానీ అతన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేది ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్ దాడులు నిన్నటి నుంచి జరుగుతున్న ఇరాన్ మీద చేస్తున్న దాడులు మాత్రం చాలా సీరియస్ గానే ఉంది. డెఫినెట్ గా ఈ వ్యవహారంలో ఇజ్రాయెల్ నిన్న మొన్న వరకు కొంత బ్యాక్ ఎండ్ లో ఉంది. ఇరాన్ దాడులకి కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా, కానీ రాత్రి నుంచి తన వ్యూహాన్ని మార్చింది. ఆ వ్యూహంలో భాగంగానే ఇమ్మీడియట్ గా ఇజ్రాయెల్ ఇరాన్ మీద పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ మిసైల్స్ కావచ్చు, డ్రోన్ల దాడి ప్రధానంగా టెహ్రాన్ లోని కంప్లీట్ గా టెహ్రాన్ మీద పెద్ద ఎత్తున ఈ దాడులు అయితే కొనసాగుతుంది. దీంతో ఇప్పటికే టెహ్రాన్ లో చాలా వరకు కూడా ఆయిల్ ట్యాంక్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఆఫీసులు కావచ్చు, ఇతర కార్యాలయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి. చాలా మంది కూడా చనిపోయారు అనేది తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్ టాప్ ఆర్మీ లీడర్లు, అణుశాస్త్రవేత్తలు కూడా చనిపోయారు అనేది క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. కానీ నిజంగా ఇజ్రాయెల్ సీరియస్ గా నిన్న రాత్రి నుంచి జరుగుతున్న ఈ దాడులు మాత్రం కొంత ఇరాన్ ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇరాన్ లో ఉన్న ఏదైతే ఈ ఇరాన్ లో ఉన్న ఆర్మీకి సంబంధించిన లీడర్లు కావచ్చు, లేకపోతే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కావచ్చు, వీళ్ళందరూ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బంకర్ల్లో ఉన్నారని, కానీ వాళ్ళ విషయంలో మాత్రం ఎవరు వాళ్ళకి మద్దతు తెలిపినా ఊరుకునేది లేదు అనేది ఇజ్రాయెల్ చాలా గట్టిగా చేస్తోంది, చాలా గట్టిగా చెప్తోంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో మాత్రం వెనకడిగే ప్రసక్తి లేదు. ఇప్పటి వరకు జరుగుతున్న చాలా సార్లు ఇరాన్కి కొంత ఇచ్చాము, కానీ ఇరాన్ మా పక్కనున్న గాజా కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలన్నిటిలో కూడా ఆయుధాలను సరఫరా చేసి ఇజ్రాయెల్ మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయెల్ మారణ హోమం సృష్టించాలని ప్రయత్నం చేస్తోంది. సో దానికి ఈసారి మాత్రం ఇప్పటి వరకు ఒకే ఎత్తు, అంటే న్యూక్లియర్ స్థావరాలపై టార్గెట్ చేసింది, కొంతమంది కీలకమైన అధికారులను టార్గెట్ చేసింది, సైంటిస్టులను టార్గెట్ చేసింది, ఆ సక్సెస్ లో సాధించింది ఇజ్రాయెల్. కానీ ఇప్పుడు ఏకంగా డిఫెన్స్ కార్యాలయాన్ని ముట్టడించింది, డిఫెన్స్ అధికారులు, డిఫెన్స్ మినిస్ట్రీనే టార్గెట్ చేసింది, అలీ ఖమేనీని చంపేస్తామని హెచ్చరిస్తోంది. ఇది ఎక్కడ వరకు దారి తీయొచ్చు? డిఫెన్స్ మినిస్ట్రీ పైన దాడి, డిఫెన్స్ కార్యాలయం పైన దాడి, ఆ తర్వాత అలీ ఖమేనీని చంపేస్తాం, ఈ మాటలు ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది? దీంట్లో డైరెక్ట్ గా అటు నెతన్యాహు కూడా అమెరికా కూడా రండి, బహిరంగ యుద్ధం చేద్దాం, అమెరికాని కూడా ఆహ్వానిస్తున్నారు అంటూ కూడా నెతన్యాహు మాట్లాడుకొచ్చిన మాటలు నిజంగా అమెరికా ఇన్వాల్వ్ అవుతుందా? అలీ ఖమేనీ డైరెక్ట్ గా టార్గెట్ చేయగలుగుతారా? ఈ దాడులా చూడాలి. అది నిన్నటి నుంచి చెప్తుంది కదా, చాలా క్లియర్ గా అమెరికా ఇన్వాల్వ్మెంట్ కావాలి. అమెరికాకి క్లియర్ గా చెప్తుంది, అమెరికా రేపు
మాతో వచ్చి డైరెక్ట్ యుద్ధంలో ప్రతిదాడిగా నిలబడాలి, దాడిలో మీరు నేరుగా పాల్గొనండి అని చెప్పి అమెరికాకి ఇజ్రాయెల్ ఆహ్వానిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇరాన్ లో ఉన్న మత చాదనస్తులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఖమేనీ లాంటి ఈ టాప్ లీడర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా డెఫినెట్ గా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళని ఎటువంటి పరిస్థితులు అయినా సరే నేలకొల్చాలి అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు అమెరికా రోల్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అమెరికా రోల్ ఏ విధంగా ఉండబోతుంది? జరగబోయే ముందు అంటే ఈ రోజు రాత్రికి అమెరికా సంబంధించిన కొన్ని యుద్ధ నౌకలు ఇజ్రాయెల్ కి చేరుకోబోతున్నాయని ఒక సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇక ఇమ్మీడియట్ గా అమెరికా కూడా నేరుగా ఈ వార్ లో పాల్గొంటుందా? ఒకవేళ అమెరికా పాల్గొంటే అమెరికాకి కూడా ఇరాన్ నిన్న హెచ్చరికలు జారీ చేసింది, మీరు కానీ ఇజ్రాయెల్ కి మద్దతుగా వెళ్తే మేము ఖచ్చితంగా మేము కూడా మీ మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పిన పరిస్థితి. సో కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ఇరాన్ కొంచెం ఇబ్బంది పడింది. నిన్న రాత్రి నుంచి పూర్తిగా సినారియో మారిపోయింది. కంప్లీట్ గా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడులు చేస్తుంది. డిఫెన్స్ కార్యాలయం కూడా చేసిన పరిస్థితి. టాప్ ఆర్మీ లీడర్లు డైరెక్ట్ గా డిఫెన్స్ కార్యాలయం పైన, డిఫెన్స్ మినిస్ట్రీ పైన, ఏకంగా సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పైన ఈ దాడులు ఎలా చూడాలి? ఏకంగా బంకర్లకు వెళ్ళి దాడుకోవడాలు ఎలా చూడాలి దీన్ని? అంటే ఇజ్రాయెల్ డైరెక్ట్ గా ఇక దాదాపుగా వార్ లో ఒక రకంగా డిఫెన్స్ సిస్టాన్ని, డిఫెన్స్ కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ వెళ్ళిందని అంటే దాదాపుగా సక్సెస్ అయింది అనుకోవాలా? ఖచ్చితంగా 2 రోజులు వరుసగా జరిగిన గత 2 రోజులు మాత్రం ఇరాన్ సక్సెస్ అయితే, నిన్న రాత్రి నుంచి మాత్రం ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఒక అడుగు ముందేసింది. ఇరాన్ ని నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక క్షణం ఎదురు తిరగలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. పూర్తిగా కూడా ఇజ్రాయెల్ తన మామూలుగా ఇజ్రాయెల్ కి తన రక్షణ పరికరాలకు సంబంధించి చాలా టాప్ ఇజ్రాయెల్ అమ్యునిషన్ మొత్తం కూడా చాలా టాప్ గా వాడుతుంటారు. అటువంటిది తన పూర్తిగా కూడా ఈ రోజు ప్రయోగించింది. ఎక్కడ కూడా ఇరాన్ డిఫెన్స్ ఎక్కడ కూడా తట్టుకోలేకపోయింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ కార్యాలయాన్ని పూర్తిగా కూడా టార్గెట్ చేసి అక్కడ లేపడమే కాకుండా దాదాపుగా 100 మంది దాకా చనిపోయారు అనేది కొంత సమాచారం. అప్పటికి ఈ అణు శక్తికి సంబంధించిన ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు కూడా చాలా మందిని టార్గెట్ చేసి అక్కడ చెప్పేయగలిగింది అనేది ఇప్పుడు మనకు అందుతున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా అమెరికా ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? అమెరికా నిజంగానే ఇజ్రాయెల్ కి పూర్తి స్థాయి మద్దతులు ఇచ్చి ఇరాన్ మీద అటాక్ గా వెళ్తే, ఇప్పటికే అమెరికా ఇరాన్ కి 60 రోజులు టైం ఇచ్చింది. 60 రోజులు దాటి 2 రోజులు కూడా అయిపోయింది. నిన్న కూడా ట్రంప్ దాని మీద ట్వీట్ చేసిన పరిస్థితి మనం మర్చిపోకూడదు. మీకు 60 రోజులు టైం ఇచ్చాం, 60 రోజులు దాటి 61వ రోజుకి వచ్చారు, మీరు ఇప్పుడు దాకా మా సహాయాన్ని చూస్తున్నాం, నేను ఫర్దర్ యాక్షన్ కి దిగాల్సి వస్తుందని అమెరికా కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు నిజంగానే అమెరికా గానీ ఇజ్రాయెల్ కి టార్గెట్ చేసి ఇద్దరు కలిసి గానీ ఇరాన్ ని టార్గెట్ చేసే పరిస్థితి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న సందేహం కూడా లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇంకా భీకరంగా మారుతోంది. ప్రస్తుతానికైతే ఏకంగా ఇజ్రాయెల్ ఇరాన్ లోని డిఫెన్స్ సిస్టమ్ టార్గెట్ చేసింది, డిఫెన్స్ కార్యాలయాన్ని, డిఫెన్స్ మినిస్ట్రీని టార్గెట్ చేసింది. అటు అలీ ఖమేనీ కూడా ప్రాణభయంతో బంకర్లకు వెళ్లి దాక్కున్నట్టుగా తెలుస్తోంది. ఆయన బంకర్ లో నుంచి బయటకు రావడం లేదు. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ చేసిన దాడిలో సుమారుగా 100 మందికి పైగా తమ దగ్గర సామాన్యులు మరణించారని చెప్పి ఇరాన్ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. మరోవైపుగా చిన్న చిన్న పసికందులు కూడా ఈ ఘటనలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో మరణించారని చెప్పి చికిత్స తీసుకున్నారని చెప్పి ఇరాన్ మిలిటరీకి సంబంధించిన ఎక్స్ ఖాతాలో వాళ్ళంతా స్పష్టంగా చెప్తున్నారు. ఏదేమైనా ఈ యుద్ధం ఇంకా మరింత తీవ్రతరం దాల్చే అవకాశం కనబడుతోంది. చాలా పెద్ద ఎత్తున భీకరంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడిని ఇప్పటి వరకు ఎవరు కూడా డీఎస్కలేట్ చేసే ప్రయత్నం చేయలేదు. కానీ అటు నేతన్యాహు చెప్తున్న ప్రకారంగా పక్కాగా అలీ ఖమేనీని అంతమొందించే వరకు తమ యుద్ధం ఆపబోము అనేటువంటి మాటని అలీ ఖమేనీ పైన నేతన్యాహు మాట్లాడుతున్నారు. సో ప్రెసెంట్ ఇప్పటికీ ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. నేను ఈ విషయం చెప్పేటువంటి ఈ సమయం వరకు కూడా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి ఉన్నాయి. ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఇంకా దాడులు చేస్తోంది, ఇరాన్ పైన కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ వైపు నుంచే ఇరాన్ వైపుగా చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క మిసైల్స్, ఆ డ్రోన్లు దూసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనేటువంటి దాని పేరిట ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ ఆపరేషన్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ యుద్ధానికి మరింతగా ఆజ్యం పోసే విధంగా అమెరికా ఇరాక్ యొక్క వ్యవహారం కనబడుతోంది. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఇంకా యుద్ధం ఎంతటి తాళస్థాయికి వెళ్తుంది, ఎంతటి ఒక మారణ హోమాన్ని సృష్టిస్తుంది అనేది.
فرسلية هي فوق راسي يا عيال. هيا 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 يا حبيبي. هيا 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 يا حبيبي. هيا هيا هيا. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.